వెల్కమ్ టు మెట్రో న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు సంస్థ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్రపై విచారణ అధికారి ఏసీపీ దైవప్రసాద్ బృందం దృష్టి సారించింది. ఈ మొత్తం వ్యవహారంలో మార్కాపురం నుంచి విజయవాడ వరకు జరిగిన ఎపిసోడ్ అత్యంత కీలకంగా మారింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసే క్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు 2 కానిస్టేబుళ్లు మార్కాపురం వెళ్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ఈ 3 సిబ్బంది ఒక ప్రైవేటు వాహనంలో విజయవాడకు తరలించినట్లు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారి, ఎస్ఐ నవీన్, 2 కానిస్టేబుళ్లను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అసలు ఎవరి రాతపూర్వక లేదా మౌఖిక ఆదేశాల మేరకు వీరు ప్రైవేటు వాహనంలో మార్కాపురం వెళ్లారు, అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాక ఎవరికి అప్పగించారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే దిశగా ఆ రాత్రి స్టేషన్ రికార్డులను, సీసీటీవీ దృశ్యాలను అధికారులు ల్యాబ్కు పంపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది సాయికృష్ణ మిస్సింగ్ కేసులో రోజుకు ఒక కొత్త కోణం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా చూసుకుంటే రోజు అంటే ఎప్పుడైతే సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ ఈ కేసుని సీరియస్ గా తీసుకొని దీని మీద ఒక తీవ్ర విచారణ జరిపించాలన్నారో అప్పటి నుండి ఈ కేసు మరింత కీలకంగా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దైవప్రసాద్ విచారణ కేసు మరింత వేగవంతంగా వెళ్తుంది. అయితే ఈయన కృష్ణలంక నుండి అరెస్ట్ చేయలేదు. కృష్ణలంక వారి ఇంటి దగ్గర నుండి అయితే సాయికృష్ణను తీసుకెళ్లలేదని అయితే విచారణలో తేలింది. ఇంకా దీనికి సంబంధించి సాయికృష్ణ మార్కాపురంలో ఉన్నారని, మార్కాపురంకి 2 కానిస్టేబుల్ తో సహా సిఐ నాగరాజు వెళ్లారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సమాచారం ప్రకారం కూడా సాయికృష్ణ మార్కాపురం ఇంటి నుండే సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ లో సాయికృష్ణని తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే కృష్ణలంక శ్మశాన వాటిక ఉందో స్వర్గపురి శ్మశాన వాటికి కూడా వెళ్లడం జరిగింది. శ్మశాన వాటికలో మే 28, 29 తేదీలో ఎన్ని శవాలు దహనమైనవి, ఎన్ని డెడ్ బాడీస్ దహనమయ్యే దాని మీద కూడా తీవ్ర నివేదిక తీసుకున్నారని సమాచారం పావని. అయితే దీంట్లో దాదాపు ఆ 2 రోజుల్లో 4 అనాథ శవాలను అయితే దహనం చేశారని కూడా కొంచెం సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఇటు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పెట్టిన ఆరోపణలకు సంబంధించి హెబియస్ కార్పస్ కేసు ఫైల్ చేసినప్పటి నుండి కూడా ఇది ఇంకా వేగవంతంగా వెళ్తుంది. అదేవిధంగా సాయికృష్ణ తల్లిని విజయలక్ష్మిని సీఎం చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. కలిసి కొంచెం సుదీర్ఘ చర్చలు కూడా జరిపించారు. అసలు డీటెయిల్స్ అన్ని తీసుకోవడం కూడా జరిగింది. ఈ కేసుని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ కేసుకి సంబంధించిన అధికారులు నియమించారో ప్రతి ఒక్కరు కూడా కీలకమైన సమాచారాన్ని ఇవ్వాలని, ఖచ్చితంగా చట్టబద్ధమైన సమాచారాన్ని తీసుకొని అర్హులు అంటే శిక్ష అర్హులు వారికి ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా చూస్తున్నారు. అయితే ఈ కేసులో మరో కోణం బయటకు వచ్చింది. ఇప్పుడు కొంతమంది అంటే మహిళా సంఘాల నుండి కొంతమంది సిఐ నాగరాజు ఇంటి దగ్గర నుండి ఖచ్చితంగా సిఐ నాగరాజు నిర్దోషి, సిఐ నాగరాజుకు శిక్ష పడకూడదని కూడా ధర్నాలు చేస్తున్నారు నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ధర్నా చౌక్ వద్ద ఈ రోజు భారీ ధర్నాను కూడా చేయబోతున్నారని కూడా సమాచారం పావని. అంటే సిఐ నాగరాజు చేసిన తప్పేంటి, దాదాపు ఒక 23 కేసులున్న ఒక అంటే డ్రగ్గిస్ట్ గానీ ఒక పోక్సో కేసులో ఉన్న ఒక వ్యక్తిని సిఐ నాగరాజు చంపేసినట్టు ఏ ఆధారాలు లేకుండా సిఐని ఎందుకు చేస్తున్నారని కూడా వీరు ఇటువైపు నుండి ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు సాయికృష్ణ వైపు నుండి తల్లి, వారి రిలేటివ్స్ గానీ ఇదందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ దీన్ని తప్పుదోవ పట్టించాలని చూసారో దాన్ని గట్టిగా ఖండించారు ఇటు జనసేన నాయకులు గానీ వీరందరూ కూడా. ఎందుకంటే వైసీపీ మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు దీన్ని ఖచ్చితంగా తప్పుదోవ పట్టించే నేపథ్యంలో తీసుకువెళ్లారని చెప్పుకోవచ్చు. ఒక ఫోటోలు చూపించి, చనిపోయిన నవీన్ రెడ్డి ఫోటోలు చూపించి ఆ ఫోటోలు ఈ సాయికృష్ణవే అని కూడా చెప్పి ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టుకొని బూటకపు వార్తను అయితే ప్రచారం చేశారు భావని. ఆ వార్తలే అందరూ నమ్మడం కూడా జరిగింది. సాయికృష్ణ చనిపోయాడని, సాయికృష్ణ చనిపోయిన ఫోటోలు కూడా బయటకు రిలీజ్ అయినాయి కూడా అని చెప్పేసి అందరూ ఈ వార్తనే నమ్మడం జరిగింది. అయితే ఎట్టకేలకి జనసేనలో కొంతమంది అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని ఆ ఫోటోలు చనిపోయిన నవీన్ రెడ్డి అనే వ్యక్తి, నవీన్ రెడ్డి ఎవరంటే సాయికృష్ణ చేత చంపబడిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫోటోలను పెట్టి సాయికృష్ణని నమ్మిస్తూ ఉన్నారు. అసలు ఈ కేసులో అసలు ఈ సిఐ నాగరాజు మార్కాపురం నుండి తీసుకెళ్లడం అయితే కొంచెం వరకు తేలిందని చెప్పుకోవచ్చు. అయితే దీని తర్వాత నుండి ఎటువంటి సమాచారం పోలీసుల దగ్గర నుండి వచ్చిన ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు. ఇంకా దైవప్రసాద్ అయితే దీన్ని వేగవంతంగా తీసుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది పావని. థ్యాంక్ యూ బిందు.
తిరుపతిలో మాంసం, చికెన్, చేపల విక్రయాలపై నగరవాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా కాలం చెల్లిన మటన్, పాడైన దుర్వాసన వస్తున్న చికెన్, తాజాగా కుళ్ళిన చేపలు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు అక్రమ వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుండగా నాణ్యమైన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఇతర వ్యాపారులపై కూడా దీని ప్రభావం పడుతుంది. అసలు ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? అధికారులు తనిఖీలు ఎంతవరకు ఫలిస్తున్నాయి? ఆ పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. మాంస ప్రియులకు ఇది నిజంగా ఒక చేదు అనుభవమే. ఏదైనప్పటికీ సంబంధించి కూడా చూసుకుంటే గత నెల రోజులుగా కూడా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా ఇటు హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో కూడా తిరుపతిలో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఇటు మటన్, చికెన్ షాపుల పైన కాకుండా చేపల విక్రయాల దుకాణాలపైన కూడా ఇటు రైడ్ నిర్వహిస్తూ కూడా ఏదైతే అక్కడ కుళ్ళినటువంటి మాంసాలు ఉన్నాయో వాటిని గుర్తించి కూడా ఆ దుకాణాలను కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా నెలకొనింది. అయితే గత 10 రోజులకు ముందు తిరుపతి మటన్ మార్కెట్గా పేరు వచ్చినటువంటి పిపి చావడి ఆ ప్రాంతంలో పర్యటించి సుమారు 1000 కేజీలకు పైగా కూడా ఇటు తల, అదేవిధంగా కాలుకు సంబంధించినటువంటి మటన్ అవయవాలను గుర్తించి అంటే నిల్వ ఉంచిన మటన్ను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలు కూడా చలగాట మారుతున్నారని చెప్పి కూడా ఇటు అధికారులు గుర్తించారు. అటు తర్వాత తిమ్మినాయుడు ప్రాంతంలో అక్కడ కూడా ఒక చికెన్ ఏదైతే కూడా నాటుకోడి పులుసు పేరుతో కూడా అక్కడ ఒక చికెన్ దందా కూడా జరుగుతుందని గుర్తించారు. తాజాగా సంబంధించి కూడా తిరుపతిలో చేపల మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి సంబంధించి కూడా ఇక్కడ విస్తృతంగా కూడా పర్యటించి సుమారు 2 దుకాణాలు కూడా అంటే ఆ 2 దుకాణాల్లో కూడా ఇటు కుళ్ళిన చేపలను కూడా అంటే సుమారు 150 కేజీలకు పైగా కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మనకు సీజ్ చేశారో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు మనం ఉన్న విజువల్ ద్వారా కూడా వచ్చేయచ్చు. ఏదైతే ఈ కుళ్ళిన చేపలు విక్రయించారో ఆ ప్రాంతంలో సంబంధించి ఇక్కడ ఆ 2 దుకాణాల్లో కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కొందరు చేసిన తప్పిదానికి మరికొందరు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇప్పుడు తిరుపతిలో నెలకొందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా అంటే ఈ 2 దుకాణాల వల్ల మిగిలిన దుకాణాలు కూడా వ్యాపారం లేక వెలవెలబోతున్నాయని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. చూసుకోవచ్చు అంటే నిత్యం కూడా చేపల మార్కెట్ ఏది కూడా ఆదివారం అయితే కూడా వారాంతపు నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చేపల మార్కెట్ ఇటు తిరుపతి నగర వాసులతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఆ చేపలను కొనేందుకు కూడా తిరుపతి నగరవాసులు పెద్దగా సుమతికి చూపించకపోగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా చేపలను కొనుక్కొని వచ్చి ఇటు వండుకునే పరిస్థితి అయితే కూడా నెలకొంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక నగరవాసులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూడొచ్చు అంటారు దీనికి? ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో ఇప్పటి వరకు చాలామంది ధర్నా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేసి పెట్టారు. ముఖ్యంగా తిరుపతిలో మద్యం, మాంసం ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అది కలగానే మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని ఒక దాదాపు తిరుపతి నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కొద్ది అటు రేణిగుంటకో చంద్రగిరిగా తరలిస్తే తిరుపతి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా గత నెల రోజులు ఇంకా చూస్తుంటే కొన్ని షాపుల్లో భయంకరమైన అంటే చాలామంది కరోనా వస్తే ఎలా భయపడ్డారో తిరుపతిలో మటన్ తినకూడదు అని భయపడి చస్తున్నారు. అయితే దాదాపు కొన్ని చోట్ల 90 రూపాయలకే బిర్యానీని పెట్టారు. ఆ 90 రూపాయలకి ఆ రైస్ అయితేనేమి, ఆ సాంబార్ అయితేనేమి, ఆ మటన్ అయితేనేమి ఎలా పెట్టుకెళ్తారు? 90 రూపాయలకు కూడా ప్రజలకు కూడా క్వశ్చన్ మార్క్గా తయారైంది. అయితే ఎలా జరుగుతుందంటే మొన్న ఈ కుళ్ళిపోయిన వస్తువులు అందరూ చూస్తే దాదాపు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వామిటింగ్ చేసుకునే విధంగా అలాంటి కుళ్ళిపోయిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అమ్మడం జరుగుతుంది. ప్రజలారా మేలుకోండి ఇప్పటికైనా. ఏమంటే మీ కళ్ళారా ఏదైతే బతికి ఉంటుందో దాన్నే మీరు కొనుక్కొని తినండి. ఒకవేళ తినవాలనుకుంటే మీరు 100 రూపాయలు 2 నిమిషాలు 3 నిమిషాలు వెయిట్ చేసి ఎక్కడైతే ఫ్రెష్గా అమ్ముతారో అక్కడ తీసుకొని తినడమే బాగుంటుంది. కానీ చాలా వరకు ఫ్రిడ్జిల్లో పెట్టినట్లు దూరం అవ్వండి. చాలామంది అతి తక్కువ రేటుకి అమ్ముతాం, వాళ్ళు దూరం పెట్టండి. ఈ తిరుపతిలో చాలామంది అనారోగ్య పాలైపోతున్నారు. కాబట్టి అమ్మేవాళ్ళు కూడా చక్కగా దయచేసి ఇవ్వాల్సినప్పుడు మీకున్నటువంటి కస్టమరే మీకు దేవుళ్ళు. కాబట్టి మీ కస్టమర్లు బాగుండాలనుకుంటే మీరు ఇచ్చే విధానం కూడా నాణ్యతతో కూడుకున్నది ఇవ్వండి. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో హాస్పిటల్ చుట్టూ, మెడికల్ షాపుల చుట్టూ తిరగడం బాగుండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు
పరిస్థితులు వస్తున్నాయి, అన్నిటికీ మూసుకునే మారుగా. అందుకోసం మీరు ఇచ్చే విధానం కూడా చక్కగా ఇస్తే తీసుకునే వాళ్ళు కూడా బాగుంటుంది, అందరూ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి మీరు తీసుకునే ప్రజలందరూ కూడా ఆచి చూచి మీరు పెట్టే డబ్బులు. ఇంకోటి దీనికి ప్రధానంగా సంబంధించి ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల కూడా కొంతమంది వ్యాపారస్తులు కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అలా చూడొచ్చండి. అదే తిరుపతిలో కూడా కొన్ని అక్కడక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా ఒకే చోట, ఫిష్ మార్కెట్ అయితేనేమి, మటన్ మార్కెట్ ఇవన్నీ పెట్టారు. ఇలాగ పెట్టినప్పుడు లైన్గా 300 షాపులు 100 షాపులు ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఒకరు చేసినటువంటి తప్పుకి మిగతా వాళ్ళు అందరూ కూడా శిక్ష అనుభవించే మారైపోతారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇలాగా చేయకూడదని మరీ కోరుకుంటున్నాం. తీసుకునే వాళ్ళు కూడా చక్కగా ఉండేవి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఒకరు చేసిన తప్పు అందరికీ వచ్చింది కాబట్టి అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి చక్కటిగా అందరికి ఫ్రెష్గా ఉండేటట్టుగా మీరు ఇస్తే మీ కస్టమర్లే మళ్ళీ దేవుళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు ఆనందంగా ఉండి తినేటప్పుడు కూడా ఆహ్లాదంగా తినాలని మరీ మేము కోరుకుంటున్నాం. ఇది ఏదైతే కూడా చూసుకుంటే కొంతమంది చేసిన తప్పిదాల కారణంగా కూడా ఇటు నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు, దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీనికి ప్రత్యేకంగా కూడా ఏదైతే ఈ తిరుపతి హెల్త్ ఆఫీసర్లు అధికారులు కూడా ప్రత్యేక టీమ్గా ఏర్పడి కూడా విస్తృతంగా కూడా తనిఖీలు చేయాలని, ముఖ్యంగా చూసుకుంటే ఇటు కేఎఫ్సి లాంటి ప్రాంతాలు, అంటే కేఎఫ్సి లాంటివంటి ప్రధాన హోటల్స్ ఉంటాయి, వాటి మీద కూడా రైడ్ చేసి అక్కడ కూడా 100 కేజీలు చికెన్లు దుర్వాసన వస్తున్నట్టు కూడా ఇటు అధికారులు అయితే కూడా గుర్తించారు ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి వాటిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రత్యేకంగా దీనికోసం ఒక టీం ఏర్పాటు చేసి కూడా తిరుపతి నగరం అంతా కూడా విస్తృతంగా కూడా తనిఖీలు చేసి ఇటు ప్రజల అనారోగ్య పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనిపైన కూడా అధికారులు దృష్టి సారించాలన్న అవసరం ఉందని చెప్పి కూడా ఇటు నగరవాసులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ పరీక్ష కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4,995 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 15 మంది గైరు హాజరైనట్లు తెలుస్తుంది. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేశారు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదు అనే నిబంధనను ఖచ్చితంగా పాటించడంతో బి క్యాంప్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రానికి మధ్యాహ్నం 1:40 చేరుకున్న 4 విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయిన ఆ విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఈ ఘటన అక్కడ భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, మరి నీటి పరీక్షలకు గాను అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రైట్ పవని, దేశవ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి నీట్ పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి పరీక్ష కేంద్రాల్లో అటు జిల్లా పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్మీ సంబంధించినటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్నారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రానికి దాదాపు 100 మీటర్ల దూరంలోనే అంతా కూడా బ్లాక్ చేసి, రోడ్లను అన్నిటిని కూడా బ్లాక్ చేసి అక్కడ ఎవరు కూడా తిరగడానికి వెళ్ళకుండా కూడా అన్ని తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఏదైతే ఈసారి నీట్ పరీక్ష కేంద్రం వద్ద కూడా అటు భద్రత పటిష్టంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. సీసీ కెమెరాలు గేట్ వద్ద మొదలుకొని సెంటర్ లోకి వెళ్ళే చెకింగ్ పాయింట్ వద్ద, అదేవిధంగా క్లాస్ రూమ్ లో కూడా భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ పరీక్షల నిర్వహణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 16 పరీక్ష కేంద్రాల్లో 4,995 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా దాదాపు 30 మందికి పైగా విద్యార్థులు గైరు హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ఏదైతే ఈ పరీక్షకు సంబంధించి ఈ సమయ నిబంధన ఏదైతే ఉందో దాదాపు 1:30 ప్రాంతంలో లోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పి కూడా నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం పరీక్షను సజావుగా నిర్వహించిన నేపథ్యంలో కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా హాజరైన నేపథ్యంలో అధికారులు ఆ విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో విద్యార్థులంతా కూడా వెనుతిరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కంటతడి పెట్టుకొని పరీక్ష కేంద్రం వద్ద నుంచి వెనుతిరిగిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న వారంతా కూడా చలించిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతం నుంచి పరీక్ష కేంద్రానికి వచ్చే సమయంలో కాస్త రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో పరీక్ష కేంద్రానికి లేటుగా హాజరయ్యామని చెప్పినా కూడా అధికారులు తమను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని చెప్పి కూడా విద్యార్థులు కంటతడి పెట్టిన నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా వాళ్ళను అనుమతించకపోగా దాదాపు ఈ రకంగా అనుమతి నిరాకరణకు గురైనటువంటి విద్యార్థులు దాదాపు జిల్లా వ్యాప్తంగా, ఒక కర్నూలు జిల్లా వ్యాప్తంగానే 10 మందికి పైగా విద్యార్థులు
పరీక్ష రాయలేదన్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు ఈ పరీక్ష కేంద్రంలోకి ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, వాచెస్ కానీ, అదే విధంగా ఏదైతే పరీక్ష సమయంలో నిబంధనలు విధించారో అవన్నీ కూడా పక్కాగా అమలు చేశారు కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా. అదే ఈ పరీక్షల నిర్వహణ కోసం దాదాపు గత 4 రోజులుగా ఈ నిర్వహణ ఏ రకంగా కొనసాగించాలి, విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏ రకంగా ఏర్పాటు చేయాలన్న అంశాల మీద కూడా రివ్యూలు నిర్వహించుకొని ఆ విద్యార్థులకు ఏదైతే రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఇవాళ ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1:30 ప్రారంభమైనటువంటి విద్యార్థుల పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో ఏదైతే హాల్ టికెట్లు సరి చూసుకొని ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను చూసుకొని అక్కడ హాల్ టికెట్ నంబర్లను కూడా నోటీస్ బోర్డు మీద అంటించారు. దాన్ని సరి చూసుకొని విద్యార్థులు ఇవాళ పరీక్షకు హాజరైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా కూడా స్క్వాడ్లు కూడా, కోఆర్డినేటర్లు కూడా భద్రతా ఏర్పాట్ల నడుమ పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా పర్యవేక్షణ నిర్వహించారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తూ అక్కడ ఎలాంటి గందరగోళ వాతావరణం లేకుండా కూడా భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దగ్గరుండి పరిశీలించినటువంటి పరిస్థితి నెలకొంది. అవును. ఎస్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రాజమహేంద్రవరంలో ఇటీవల 2 రోజుల పాటు పరిశీలించి గోదావరి కాలుష్య నియంత్రణ, పుష్కర పనులపై దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు మరో దఫా రానున్నారు. సీతానగరం మండలం మునికూడలిలోని ఘాట్ గ్రామాన్ని అభివృద్ధి చేసి జాతీయ స్థాయిలో మోడల్గా తయారు చేయాలని ఇటీవల జిల్లా యంత్రాంగానికి ఆయన ఆదేశమిచ్చారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై అధికారులు 2 దఫాలు సమావేశమై అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. పవన్ మునికూడలిలో కొన్ని పనులకు సైతం శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, చెప్పండి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు రేపటి పర్యటన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? అలానే మునికూడలిలోని చేపట్టబోయే అభివృద్ధి పనులు ఏంటి? ఎస్ పావని, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2వ దఫా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా రేపటి రోజు ఆయన పూర్తిగా గతంలో ఏదైతే కాలుష్య నియంత్రణకి, అలాగే పుష్కర్ ఘాట్లు పనుల నాణ్యత పరిశీలించడానికి 2 రోజుల పాటు రావడం, గోదావరి కాలుష్య కారకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రేపటి రోజు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించలేదు, కానీ ఇప్పటికే పార్టీ వర్గాలు రేపు పర్యటనకు సంబంధించి కొన్ని వివరాలు అయితే వెల్లడి చేయడం జరిగింది. ముఖ్యంగా రాజానగరం మండలం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి సీతానగరం మండలం మునికూడల గ్రామంలో పూర్తిగా కూడా ఒక ఘాట్ ఏర్పాటు చేశారు. అది రాబోయే వచ్చే సంవత్సరం జూలైలో ఉన్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి అక్కడ దేవాంశ్ ఘాట్ గా దాన్ని నామకరణం చేశారు. అది మునికూడల గ్రామానికి చెరువులో ఉంటది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కూడా అభివృద్ధి చేసి, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేలాగా అక్కడ కార్యక్రమాలు చేయాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ కి, అలాగే కేంద్రానికి కూడా పంపించిన పరిస్థితులు ఉన్నాయి. దాని మీద పూర్తిగా కసరత్తు ఒకవైపు జరుగుతూ ఉంది. 2 నెలల్లో ఆ పనులు పూర్తి అయిపోవాలి. ఆ గ్రామం మోడల్ గ్రామంగా అయితే ఉండాలి, జాతీయ స్థాయిలో దాని గుర్తింపు రావాలని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి బత్తుల బలరామకృష్ణ స్వయంగా ఆయన నేతృత్వంలో, ఆయన పర్యవేక్షణలో ఆ పుష్కర్ ఘాట్ పనులు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి అంటే పూర్తిగా రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి గోదావరి ఘాట్, పుష్కర్ ఘాట్ కి సంబంధించి ఘాట్లలోనే స్నానం చేస్తేనే పుణ్యం వస్తుంది అనుకోవడం పూర్తిగా కూడా ఇది గోదావరి ఎక్కడైతే ప్రవహిస్తుందో అన్ని చోట్ల కూడా ఘాట్లు విస్తరణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ మునికూడలి గ్రామానికి సంబంధించి ఏదైతే రోడ్ల విస్తరణ అవ్వచ్చు, పూర్తిగా కూడా ఆ దేవాలయాల అభివృద్ధి అవ్వచ్చు, అలాగే ఆ గ్రామంలోని సీసీ రోడ్ల నియామకం అవ్వచ్చు, పూర్తిగా కూడా మౌలిక వసతులు ఆ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకుడు గుంతలు తవ్వాలి. అలాగే మురుగునీరు డైరెక్ట్ గా ఇదేదో గోదావరిలోకి వెళ్లకుండా కూడా మ్యాజిక్ డ్రైన్లు 11 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు కూడా నిర్మించాలని ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంది. దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. వాటిని పర్యవేక్షించేందుకు మరొకసారి కాలుష్య నియంత్రణ మండలికి గతంలో ఆంధ్ర పేపర్ మిల్స్ కి సంబంధించి షోకాజ్ నోటీస్ ఏదైతే ఇచ్చారో దానిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న సమీక్ష కూడా అధికారులతో నిర్వహించడానికి ప్రస్తుతం ఉన్నారు. అయితే రేపు ఉదయం
ఎన్ని గంటలకు వస్తారన్నది షెడ్యూల్ ప్రకటన చేయబోయేటికి పర్యటన అయితే మాత్రం రేపు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో కొనసాగనుంది. ఆద్యంతం ముందు ఏదైతే ప్రత్యేకించి మునికోడల ఘాట్కి సంబంధించి విస్తరణ, దానికి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాల అన్ని ప్రజలందరూ కూడా ప్రత్యేకించి ఈ ఘాట్లో చేసేలాగా ఆయన ఏర్పాట్లు చేయడానికి అధికారులు ఆదేశించడం, దానికి అనుగుణంగానే రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ పనులు శరవేగంగా కొనసాగుతాయి. 2 నెలల్లో పూర్తి చేయాలి. వచ్చేటప్పటికే పూర్తిగా కూడా ఇది ప్రజలందరికీ ఇక్కడ ఒక ఘాటు ఉంది, ఇది అతిపెద్ద ఘాటు, ఇక్కడ అన్నిటికీ సౌకర్యంగా ఉంటది అని అందరికీ తెలిసేలాగా ఇది దేశవ్యాప్తంగా కూడా ఇతర దేశాల నుంచి కూడా గోదావరి పుష్కరాలకి వస్తారు. 12 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాల ప్రపంచంలో నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే ప్రదేశం ఉంటది కాబట్టి ఇది అందరికీ అనువుగా ఉండాలి ఈ ప్రాంతం, అది జాతీయ స్థాయిలో దాని గుర్తింపు రావాలని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశించడంతో ప్రస్తుతం దాన్ని దేవాంశ్ ఘాట్ గా నామకరణం చేసి ఆ పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అవి ఒక్కసారి పరిశీలనకు రావడం, గోదావరి కాలుష్యానికి సంబంధించి గతంలో ఏవైతే ఆదేశాలు ఇచ్చి అధికారుల్ని ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వాటిపై చర్యలు ఏమేమి తీసుకున్నారు, ఇప్పటికీ ఆ గోదావరి కాలుష్యానికి సంబంధించినంత వరకు ప్రధానంగా రాజమండ్రి నగరానికి సంబంధించి వదులుతున్నటువంటి మురుగునీరు అంతా కూడా పూర్తిగా కూడా ఫిల్టర్ బెడ్ మీద ఫిల్టర్ అయ్యి వస్తున్నాయా లేదా, అలాగే పేపర్ మిల్కి సంబంధించి ఈటీపీ ప్లాంట్ ద్వారా దాన్ని శుద్ధీకరణ చేస్తున్నారా లేదా, అప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అవన్నీ రెక్టిఫై అయ్యలేదని మళ్ళీ రేపు పొద్దుట అధికారులతో కూడా సమీక్ష అయితే నిర్వహించినారు. ఏదైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు శరవేగంగా సుడిగాలి పర్యటన అయితే పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో ప్రస్తుతం చేయబోతున్నారు. గతంలో 2 రోజుల పాటు ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా ఈ మునికోడల ఘాట్ ను కూడా పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ మునికోడల గ్రామ అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాలు కూడా అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించడం జరిగింది. ఒకవైపు పురావస్తు శాఖతో పాటు వివిధ శాఖల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు, పూర్తిగా పోలీసులు కూడా అక్కడ ఉంటూ రెవెన్యూ శాఖని దగ్గరలో ఈ కార్యక్రమాల నిర్వహణకి ప్రత్యేకించి డే టు డే అండ్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటూ ఒకవైపు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు స్వయంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపన చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు కూడా సన్నాహక చర్యలు చేశారు. ఏదేమైనా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే రాజమహేంద్రవరం సంబంధించి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజానగరం నియోజకవర్గంలో మునికోడల గ్రామంలో జరుగుతాయని చెప్పాలి పవన్. థ్యాంక్ యూ వర్మ. అందమైన బీచ్లు, పచ్చని కొండలు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖపట్నం ఇప్పుడు మరో కొత్త ఆకర్షణకు వేదిక కానుంది. సముద్ర ప్రయాణాలను ఇష్టపడే పర్యాటకులకు, విలాసవంతమైన అనుభూతిని కోరుకునే వారికి విశాఖ నుంచి లగ్జరీ క్రూయిజ్ టూరిజం అందుబాటులోకి రానుంది. జూన్, జూలై నెలల్లో విశాఖపట్నం పోర్టుకు ప్రత్యేక క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభం కానున్నట్లు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ మోహన్ తెలిపారు. నీలి సముద్రంపై తేలియాడే ఈ లగ్జరీ క్రూయిజ్ ను తేలియాడే 7 నక్షత్రాల హోటల్ గా అభివర్ణిస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, ప్రపంచ ప్రఖ్యాత వంటకాలతో ఈ సముద్ర ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖ పర్యాటకుల కోసం క్రూజ్ షిప్ అయితే సిద్ధమవుతుంది. దాని డీటెయిల్స్ మరిన్ని ఉన్నారు తెలుసుకుని మనతో పాటు ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధ్యక్షుడు విజయమోహన్ గారు ఆయన మాట తెలుసుకుని చెప్తాం. సార్ అయితే ఈ క్రూజ్ సంబంధించి డీటెయిల్స్ సార్, ఇప్పుడు ఇది ఏదైతే కార్డిలియా క్రూజ్ అనేది ఉందో 22 చెన్నై నుంచి వైజాగ్ బయలుదేరుతుంది. అలాగే ఎవ్రీ మండే మనకి 2 నైట్స్ విశాఖపట్నం వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి 3 నైట్స్ వయా పాండిచేరి వెళ్తుందండి. సో ఇది మొత్తం ఏంటంటే మనకి 5 సేలింగ్స్ వస్తాయి. 5 సేలింగ్స్ ఇటు, 5 సేలింగ్స్ అటు. ముఖ్యంగా ఈ షిప్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒక 5 స్టార్ షిప్ సేల్ అవుతుంది అండి. అంటే మనకి 796 క్యాబిన్లు ఉన్న షిప్, అలాగే 400 ఇన్సైడ్, 300 ఎక్స్టీరియర్ క్యాబిన్స్ విత్ విండో, అలాగే 63 సూట్లు, 5 సూట్ రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక రియల్ ఒక అద్భుతం. మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే ఈ షిప్లో మనకి కంప్లీట్ ఫుడ్, ఆల్కహాల్ అన్నీ కంప్లీట్గా ఈ షిప్లో ఫ్రీ అండి. సో ప్రస్తుతానికి హ్యూజ్ డిమాండ్ ఉంది. 22వ తారీఖు షిప్ సేలింగ్ చాలా డిమాండ్ ఉంది. అందుకని ఏం చేశారంటే ఇంకో సేలింగ్ పెంచారు. మనకి మొత్తం ఇది 5 సేలింగ్లు అయినాయి. సో మొత్తం ఆ రానుపోను మనకి 10 సేలింగ్స్ అవుతాయండి.
రైట్, మొత్తానికి ఏదైతే పర్యాటక ప్రాంతంలో అయిన విశాఖపట్నంలో ఇప్పటికే విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులు విశాఖకు వస్తుంటారు. అయితే విదేశాల్లో ఈ క్రూయిజ్ షిప్ అయితే చాలా భారీ డిమాండ్ ఉంటుంది. అట్లాంటి వెళ్ళలేని వారికి ప్రథమంగా టూరిజం పరంగా ఎక్కువగా ఔత్సాహాలు కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా విశాఖగా రప్పించాలని ఒక మంచి ప్రణాళికతో అయితే ఆ క్రూజ్ షిప్ అయితే చాలా క్రేజీ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన టికెట్లు కూడా మంచి సేల్ ఉందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ నెల 22వ తేదీన అంటే రేపు చెన్నైలో బయలుదేరి అది వయా పాండిచేరి మీదుగా విశాఖకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ట్రిప్స్ దాదాపు 10 ట్రిప్పులు ఈసారి జరగడం జరుగుతుంది. గతంలో ఓన్లీ టికెట్ ప్రైస్తో అన్లిమిటెడ్ ఫుడ్ ఉన్నది, ఆల్కహాల్ అయితే అతను పే చేసి ఉండే అవకాశం ఉండదు. బట్ ఈ ఏడాది మాత్రం ఈసారి మాత్రం పూర్తిగా పర్యాటకులకు పూర్తిసారి అన్ని రకాల సౌలభ్యాలు ఇస్తూనే ఆల్కహాల్ సంబంధించి కానీ ఫుడ్ కానీ పూర్తిసారి లోపల ఉండే అన్ని అడ్వాంటేజెస్ కూడా అన్నీ కూడా ఉచితంగానే టికెట్ నామమాత్ర టికెట్ పెట్టి పూర్తిగా ఎక్కువ మంది టూరిస్టులని ఆహ్వానించాలి. మరోవైపు ఎక్కువ మంది ఈ క్రూయిజ్ ఎట్లా ఉంటుంది, దీని జర్నీ ఎట్లా ఉంటుంది, సముద్రం మీద 2 రాత్రులు 2 రోజులు పూర్తి స్థాయిలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఏ విధంగా ప్రతి ఒక్కరి కుటుంబానికి ఉపయోగపడాలని ఒక నామమాత్ర రుసుముతోని ఏడాది అయితే ఈ క్రూజ్ సంబంధించిన నిర్వాహకులు అయితే ఆ రేట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దీనికి ఇప్పటికే మంచి ఆదరణ ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎవరు వెళ్ళి ఆ ట్రిప్ ఎంజాయ్ చేయాలన్నా కూడా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా లభ్యమవుతుంది. మరోవైపు ట్రావెల్ ఏజెంట్లు లేకపోతే ప్రథమంగా అందరి వద్ద కూడా ఈ టికెట్స్ కూడా లభ్యమవుతున్న పరిస్థితి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగువారి గుండె చప్పుడు.